ఛానల్ నేమ్ వచ్చేసి ట్రై ఇంగ్లీష్ ఎపించు. నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోయినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్జెక్ట్లోకి వచ్చేది లెసన్ 1 స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 1లోకి మనం వెళ్తాం. ఇందులో మనం చెప్పుకోవాల్సినటువంటి అంశాలు ప్రొనౌన్స్ని మనము ఈరోజు లెసన్ టాపిక్గా మనం తీసుకోవచ్చు. ఐ, యు, హీ, షీ, వి, అలాగే దే, హిమ్, హెర్, హీ, షీ, అలాగే అస్, దెమ్. ఇవి ప్రొనౌన్స్ అన్నమాట. ప్రొనౌన్స్ ఒక పేరుకు బదులుగా ఏదైతే పదాలు ఉపయోగిస్తారో దాన్ని ప్రొనౌన్ అంటారు. అంటే సర్వనామం. నామవాచకానికి బదులుగా ఉపయోగించేటటువంటిదే సర్వనామం. పేరు బదులుగా ఆ సర్వనామం అనేది వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఐ తీసుకుంటే ఐ అంటే ఏంటి? నేను ఈవేళ బజార్కు వెళ్తున్నాను. సో ఇక్కడ మనం సెంటెన్స్ ఫార్మేషన్ చూద్దాం. I am going to the market. నెక్స్ట్ అలాగే యూతో మనం చూసుకుంటే యూ అంటే ఏంటంట? నువ్వు అంటే నువ్వు ఈవేళ భోజనం చేసేవా? హ్యావ్ యూ టేకెన్ యువర్ లంచ్ టుడే అని చెప్పొచ్చు. అలాగే ఆ వాక్యాన్ని టుడే హ్యావ్ యూ టేకెన్ యువర్ లంచ్ అని చెప్పొచ్చు. దాన్ని మనం రాసుకుంటాం. నెక్స్ట్ ప్రొనౌన్ హీ. హీ అంటే ఇక్కడ ఏంటి? అతను లేదా అతడు. అంటే అతనికి సంబంధించినటువంటి విషయాల్ని మనము రెండో వాక్యం వచ్చేసరికి అతను లేదా అతడు అని ఉపయోగించి మనము ఆ వాక్యాన్ని అయితే మనము చెప్తాము. సో అతను చాలా మంచివాడు, అతను చాలా నిజాయితీపరుడు. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో తీసుకుందాం. హీ ఈజ్ అ గుడ్ పర్సన్. అలాగే అతను నిజాయితీపరుడు. హీ ఈజ్ అన్ ఆనెస్ట్ మ్యాన్. సో మనం ఒక వాక్యం దాన్ని మనం రాసుకోవచ్చు. హీ ఈజ్ an honest person. సో నెక్స్ట్ మనం చూసుకోబోయేటటువంటి ప్రొనౌన్ షీ. షీ అంటే ఏంటి ఇక్కడ? ఆమె. ఓకే, ఆమె అనొచ్చు, లేదా దగ్గరలో ఉంటే ఈమె అనొచ్చు. సో వారికి సంబంధించినటువంటి వాక్యాలు మనం అక్కడ చెప్పాలి అంటే అక్కడ ఆమె లేదా ఈమె అనేటటువంటి అంశాన్ని అక్కడ మనం పేర్కొన్నాం. దాన్ని సర్వనామం అన్నాడు. సో ఇక్కడ ఒక వాక్యం మనమైతే ఈ సందర్భంలో అప్లై చేద్దాం. ఆమె చాలా చక్కగా పాటలు పాడుతుంది. దీని ఇంగ్లీష్లో మనం ఫ్రేమ్ చేస్తే షీ సింగ్స్ వెరీ బ్యూటిఫుల్ లేదా షీ సింగ్స్ వెరీ నైస్. అలాగే ఆమె చాలా బాగా నృత్యం చేస్తుంది, చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. షీ డాన్సెస్ వెరీ వెల్. సో ఇక్కడ మనం ఒక వాక్యం తీసుకుంటాం. నెక్స్ట్ మనం తీసుకోబోయేటటువంటి ప్రొనౌన్ వి. వి అంటే ఏంటి ఇక్కడ? మేము లేదా మనం. సో ఈ మేము లేదా మనము ఈ అంశాన్ని కూడా తీసుకొని వర్డ్ ఫార్మేషన్తో మొన్న హైదరాబాద్కు వెళ్ళి వచ్చాము. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా ఫ్రేమ్ చేయాలి? వి వెంట్ టు హైదరాబాద్ డే బిఫోర్ ఎస్టర్డే అని మనం ఫ్రేమ్ చేయాలి. లేదా ఒక వాక్యం ఇంకొకటి తీసుకుందాం. మనం అందరము ఈవేళ పిక్నిక్ వెళ్దాం. ఈ వాక్యాన్ని మనం ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి. వి గో టు పిక్నిక్ టుడే. టుడే వి గో టు లెట్స్. టుడే వి కెన్ గో టు పిక్నిక్ లేదా టుడే వి షాల్ గో టు పిక్నిక్. అంతే. ఆ వాక్యాన్ని మనము ఇంగ్లీష్లో అలా ఫార్మ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ today we shall go to picnic. Next pronoun they. ఇక్కడ మనం they
అని అంటే ఏమనుకోవచ్చు? దే అంటే వారు లేదా వాళ్ళు. ఇప్పుడు దీనికి ఒక వాక్యాన్ని మనమైతే తీసుకుంటాం. వారు ఎప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటారు. దే ఆల్వేస్ లైక్స్ టు బి జాయ్ఫుల్. అదొక వాక్యం. వాళ్ళు ఎప్పుడు సినిమా చూస్తూ ఉంటారు. దే ఆల్వేస్ సీ మూవీ. అలాగే వారు లేదా వాళ్ళు క్రికెట్ ఆడడానికి ఇష్టపడతారు. దీన్ని ఎలా ఫ్రేమ్ చేయొచ్చు? దే లైక్ టు ప్లే క్రికెట్ వెరీ ఆఫెన్. ఈ సెంటెన్స్ మనం తీసుకుంటాం. దే లైక్ టు ప్లే క్రికెట్ ఆల్వేస్. నెక్స్ట్ మనం తీసుకోబోయేది హిమ్. హిమ్ అంటే ఏంటి? ఇక్కడ అతను. మరి అలాగే అతడు అని కూడా, అతని పేరు బదులుగా మనం ఒక సర్వనామాన్ని అతను లేదా అతడు అని ఉపయోగించవచ్చు. అతను ఈవేళ చర్చికి వెళ్తున్నాడు. దీన్ని ఎలాగా మనం సెంటెన్స్ ఫామ్ చేయొచ్చు? టుడే హీ ఈస్ గోయింగ్ టు చర్చ్. లేదా అతను ఈవేళ కాయగూరలు అమ్ముతున్నాడు. టుడే హీ ఈస్ సెల్లింగ్ వెజిటేబుల్స్. ఎలాగైనా మనం తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ వాక్యం తీసుకుందాం. అతడు ఈవేళ చర్చికి వెళ్తున్నాడు. సో ఇక్కడ హిమ్ అని అన్నాం కదా, హిమ్ అనేది అక్కడికి రావాలి. షీఈస్ వెరీ మచ్ బెటర్ విత్ హిమ్. లేదంటే రాజు ఈస్ విత్ హిమ్. ద యాపిల్స్ వర్ సోల్డ్ బై హిమ్. ద మ్యాంగోస్ వర్ సోల్డ్ బై హిమ్. అంటే అక్కడ యాపిల్స్ అతను అమ్మాడు, అలాగే మామిడి పండు అతను అమ్మాడు. ఆ పుస్తకం అతను కొన్నాడు. ద బుక్స్ వర్ బాట్ బై హిమ్. ఈ వాక్యం తీసుకున్నాడు. హెర్. ఇక్కడ హెర్ సర్వనామాన్ని మనం తీసుకుంటాం. హెర్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆమె లేదా దగ్గరలో ఉంటే ఈమె. ఇప్పుడు ఈ హెర్ అనేది వాక్యంలో అప్లై చేయాలి. సో ఇక్కడ మనం చూసుకున్నాం కదా, ద టెన్నిస్ ఈస్ బీయింగ్ ప్లేడ్ బై హెర్. ద రెసిపీ వాస్ ప్రిపేర్డ్ బై హెర్. ద రూమ్ వాస్ క్లీన్డ్ బై her. The clothes were cleaned by her. Recipe was prepared by her and ఆ కూరను ఆమె చేసింది. The clothes were cleaned by her అంటే బట్టలు ఆమె ఉతికింది. The room was cleaned by her. ఈ రూమ్ ని ఆమె శుభ్రపరిచింది. ఇప్పుడు ఏదైనా మనం తీసుకోవచ్చు, ఒక వాక్యాన్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ మనం వచ్చేస్తాం. ఎక్కడికి వచ్చాము? 9. హీ. హీ అయినా సరే ఇక్కడ అతను లేదా అతడు. ఓకే, ఇక్కడ మనము హీ ఉపయోగించి ఒక వాక్యాన్ని అయితే ఫ్రేమ్ చేయాలి. హీ ఆల్వేస్ లైక్స్ టు ప్లే ఫుట్బాల్. హీ ఆల్వేస్ లైక్స్ టు ప్లే టెన్నిస్. హీ లైక్స్ టు వేర్ a ring. He likes to wear blue shirt. చూసారా? అంటే he always likes to play football అంటే ఫుట్బాల్ ఎప్పుడు ఆడడానికి ఇష్టపడతాడు. అలాగే always likes to play volleyball అంటే వాలీబాల్ ఎప్పుడు అతను ఆడడానికి ఇష్టపడతాడు. బ్లూ షర్ట్ వేసుకోవడానికి ఇష్టపడతాడు. he always likes to wear blue shirt. అతని తాలూకా ఇష్టం అన్నమాట. సో ఇక్కడ ఒక వాక్యం మనం తీసుకుందాం.
నెక్స్ట్ ప్రొనౌన్ మనం వెళ్ళిపోతాం. నెక్స్ట్ ప్రొనౌన్ మనం తీసుకుంటే షీ. షీ అంటే ఇక్కడ ఆమె లేదా ఈమె అని కూడా మళ్ళీ చెప్పవచ్చు. సార్ ఇదేంటి సార్ మళ్ళీ అతను లేదా ఆ ఈమె ఇవన్నీ మళ్ళీ చెప్తున్నారంటే ఇక్కడ ప్రొనౌన్స్ని మనం చూసుకోవాలి. సేమ్ మీనింగ్ ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో అయితే ఆ వర్డ్ అనేది అక్కడ మారుతూ ఉంటుంది. ఆ సందర్భాన్ని బట్టి ఆ వర్డ్ తీసుకొచ్చి ఆ వాక్యంలో మనం ఫ్రేమ్ చేసుకోవాలి. అప్పుడే ఆ వర్డ్ ఆ సెంటెన్స్కి కరెక్ట్గా ఏముంటుంది, ఆ సెంటెన్స్ కరెక్ట్గా ఫామ్ అవుతుంది. సో షీతో మనము ఇక్కడ సెంటెన్స్ ఫామ్ చేద్దాం. షీ ఆల్వేస్ లైక్స్ టు సింగ్ వెరీ వెల్ అంటే ఆమె ఎప్పుడు కూడా మంచిగా పాటలు పాడాలనుకుంటుంది. షీ ఆల్వేస్ లైక్స్ టు కుక్ వెరీ వెల్ ఆమె ఎప్పుడు కూడా చక్కగా వంటలు చేయాలనుకుంటుంది. షీ ఆల్వేస్ లైక్స్ టు వాచ్ టీవీ సీరియల్స్ ఆమె ఎప్పుడు కూడా టీవీ సీరియల్స్ చూడాలని ఇష్టపడుతూ ఉంటుంది. అదనమాట అక్కడ షీ అనేది ఉపయోగించి మనము ఆ పదాన్ని అయితే మనం తయారు చేయవచ్చు. ఓకే, సో ఇందులో నుంచి ఒక సెంటెన్స్ అయితే మనం ఇందులో తీసుకుందాం. నెక్స్ట్ ప్రిపోజిషన్ అస్. అస్ను ఉపయోగించి వాక్యాన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి. మనకు వి అంటే చెప్పుకున్నాం కదా, మేము లేదా మనం. అలాగే అస్ మేము లేదా మనము. ఇక్కడ అస్ ఉపయోగించి మనం వాక్యాన్ని అయితే తయారు చేసుకున్నాం. ద టెలివిజన్ వాస్ టేకెన్ టు ద షాప్ బై అస్. ఆ టీవీని షాప్కి మేము తీసుకుని వెళ్ళాం. నెక్స్ట్ ద రిఫ్రిజిరేటర్ వాస్ బాట్ బై అస్. ఆ ఫ్రిడ్జ్ని మేమే కొన్నాము. ద సోఫా వాస్ మేడ్ బై అస్. ఈ సోఫాని మేము తయారు చేసినాము. ద డోర్ వాస్ మేడ్ బై అస్. ఈ తలుపుని మేము చేశాము. ఓకే, నెక్స్ట్ ద డెకరేషన్ వాస్ డెకరేటెడ్ బై అస్. రూమ్ అంతా మేమే చక్కగా అలంకరించాము. ద రూమ్ వాస్ డెకరేటెడ్ బై అస్ అని చెప్పచ్చు. ఈ వాక్యం మనం తీసుకుంటాం. లాస్ట్ లోకి వచ్చేది దెమ్. దెమ్ అనే ప్రొనౌన్ అంటే దీనికి కూడా వారు వాళ్ళు అని మనం దీనికైతే చెప్పుకోవచ్చు. దెమ్ అంటే వారు, ఎక్కువ మంది. ఓకే, దెమ్. ద ప్రెసిడెంట్ వాస్ ఎలెక్టెడ్ బై దెమ్. ద బుక్స్ వర్ బాట్ బై దెమ్. ఈ ప్రెసిడెంట్ ని వారు ఎన్నుకున్నారు. బుక్స్ వర్ బ్రాట్ బై దెమ్. ఈ పుస్తకాలను వారు కొనుక్కున్నారు. ద ఫర్నిచర్ వాస్ మేడ్ బై దెమ్. ఈ ఫర్నిచర్ అంతా వీరు తయారు చేసినారు. ఇక్కడ దెమ్ ఉపయోగిస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ మనం ఒక వాక్యాన్ని అయితే మనం చక్కగా తీసుకుంటాం. ఇవి ఫ్రెండ్స్, ఈవేళ నేనైతే 12 ప్రొనౌన్స్ అంటే సర్వనామాల్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అవి ఉపయోగించి ఆయా సందర్భాల్లో వాక్యాన్ని మనం ఏ విధంగా అయితే అర్థవంతంగా తయారు చేయవచ్చో వాటిని నేనైతే ఫ్రేమ్ చేసి చూపించాను. ఇది ఫ్రెండ్స్, ఈ సర్వనామాల్ని మనం చక్కగా వీటిని మనం ఈ వాక్యంలో మనం చక్కగా మనం అయితే బిల్డ్ చేయవచ్చు. ఇంకా ముందుకి మంచి లెసన్స్ మీ ముందుకు తీసుకొస్తాను. ఇదైతే లెసన్ 1. లెసన్ 2 కూడా ఉంది. లెసన్ 2 ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నా ఛానల్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రై ఇంగ్లీష్ at VG. Bye bye.